హాయ్, హలో, వెల్కమ్ టు కాకినాడ కాశ్మీర్ ఫార్మ్స్. ఈరోజు నేను ఆలూ పరోటా తయారు చేయడం ఎలాగో చూపిద్దామని ఈ వీడియో చేస్తానండి. ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఆలూ పరోటా అంటే మనకి గోధుమ పిండి వాడుతున్నానండి. నేను అందరూ మైదా వాడతారు ఎక్కువ. గోధుమ పిండి అయితే మనకి హెల్త్కి మంచిది కాబట్టి గోధుమ పిండి తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండి, 4 బంగాళదుంపలు అండి. నేను ఆల్రెడీ ఉడికించేసుకున్నాను. ఇది కాడలు లేకుండా కొత్తిమీర కావాలండి. గరం మసాలా, ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకున్నాను. కలుపుకోవడానికి మనకి గోధుమ పిండి ముద్ద వేసుకోవాలి కదండి, దానికి కలుపుకోవడానికి ఆయిల్, సాల్ట్ అండి. కొంచెం గోరువెచ్చని వాటర్తో కలిపితే బాగా సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట. కలుపుకుందామండి పిండి. నేను ఇందులో 1/4 టీ స్పూను సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం అంతా ఆయిల్ అండి. అంతే అండి. ఇది శుభ్రంగా కలుపుకుందాము. హాట్ వాటర్ కాబట్టి పెద్దగా పడదండి వాటరు. అండి ముద్ద అయిపోయింది. దీన్ని కాసేపు మూత పెట్టుకుని ఉంచుకుందాం. బంగాళదుంప తొక్క తీసుకునండి బాగా మెత్తగా స్మాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. 1/4 టీ స్పూన్ సాల్ట్, 1.5 స్పూను ఎండుమిర్చి వేసి పౌడర్ చేసుకున్నాం కదండి. ఒక టీ స్పూన్ ఏమో గరం మసాలా, కొత్తిమీర అండి వేసి అన్నీ శుభ్రంగా ముద్దలా కలుపుకుందాం. అంతేనండి. అంతా బాగా కలిసేలాగా ముద్దలాగా శుభ్రంగా అన్నీ వేసి బాగా మసాలా అది బాగా కలుపుకోవాలండి. అంతే అండి. అలా పక్కన పెట్టేసుకుందాం. చపాతీలు తయారు చేయడం స్టార్ట్ చేద్దాం. పిండి నానిపోయిందండి బాగా మెత్తగానే. కొంతసేపు మనం దీన్ని బాగా స్మాష్ చేసుకుందాం. బాగానే కొంత ముద్ద తీసుకుందామండి. అంతేనండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి. పెనం వేడెక్కాక చపాతీ వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎప్పుడైనా తినచ్చు అనమాట. డైట్ చేసే వాళ్ళకి అయితే పనికిరాదు ఈ ఫుడ్. ఎప్పుడైనా నోటికి టేస్ట్గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. రెండు వైపులా బాగా కాల్చించండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే ఇంకోటి కూడా కాల్చుకుందామండి. ఇంకోటి కూడా రెడీ అయిపోయిందండి. అంతేనండి. ఎంతో రుచికరమైన ఆలూ పరోటా. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంతే అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.